గారు వినిపిస్తుంది చెప్పండి. నేనేమంటున్నానంటే దీనికి కూలగొట్టే ముందు ఈ హైదరాబాద్ నగరమే కానీ ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి చెరువులు కానీ ఆ భూములు కానీ ఆ ఎఫ్టిఎల్ కానీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని సర్వే చేయాలి. ఫస్ట్ మన దగ్గర రెవెన్యూ సిస్టమ్ ఉన్నది, లేదంటే మున్సిపల్ ఉన్నది, లేకపోతే ఇరిగేషన్ ఉన్నది. ఇలాంటి సంస్థలు అన్నింటినీ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టో లేకపోతే ఒక కమిటీ ఏర్పాటు చేసేసి మేము ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక 10,000 చెరువులకు సంబంధించి ఒక్కొక్క ఎకరా చెరువుకు ఒక 5 నుంచి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నట్టయితే మొత్తం 1,00,000 ఎకరాలు ఎత్తుంది. ఈ 1,00,000 ఎకరాలను ఇక్కడ నుండి ఇక్కడ వరకు చెరువు ఉన్నది, ఇక్కడ నుండి అలుగు ఉన్నది, ఇక్కడ నుండి ఇక్కడ తూము ఉన్నది. ఈ ఈ గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేసి ఫస్ట్ మీరు అద్దులేయండి. అద్దులేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఖచ్చితంగా ఇన్ని రోజులలో మీరు మీ అంతలా మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తారా, లేదు అనుకుంటే మేము ఖచ్చితంగా కూలగొడతాము అనేటువంటి మీరు ఫస్ట్ నోటీసులు ఇవ్వండి. నిజంగానే అట్లా ఇచ్చినట్టయితే స్వచ్ఛందంగా ఎవరైనా ఖాళీ చేస్తే ఖాళీ చేస్తారు, లేకపోతే గవర్నమెంట్ వెళ్ళి కూలగొట్టండి. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తాయి. నిజంగా గిట్ట ఇది ప్రజలకు చేయాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. కానీ మీరు అసదుద్దీన్ ఓవైసీ రావంగానే ఏమిస్తారు, లేదు అనుకుంటే ఇక మై హోమ్ రామేశ్వరరావు మొత్తం షెర్లనే కడతాడు, ఆయనకు సంబంధమే లేదు. ఈ మంత్రి మల్లారెడ్డి 150 ఎకరాలు మొత్తం కాలేజీ బంగ్లాలన్నీ ఎఫ్టీఎల్ అనే ఉంటాయి. గల తర్వాత కూడుకుంటున్నటువంటి ఒక చిన్న చిన్న పిల్లలు ఉన్నోళ్ళను, చిన్న స్థాయి వాళ్ళను మీరు ఇల్లు కూలగొట్టినట్టయితే వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేస్తారండి. నెలకి 20,000 రూపాయలు సంపాదిస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 1,00,000 రూపాయలు పొదుపు చేసుకుంటే 20 సంవత్సరాలు సంపాదించినటువంటి 20 లక్షల రూపాయలు పెట్టి ముత్తెమంతా తావు కొనుక్కొని ముత్తెమంతా ఇల్లు కట్టుకుంటే ఇంకొక 20 లక్షలు బ్యాంక్ లోన్ పెట్టుకొని మళ్ళా 20 ఏళ్ళు కట్టాలి. రాత్రి 12 ఏళ్ళకి వచ్చి ఒక దొంగలో వచ్చి కూలగొట్టి పోతివి. వాళ్ళ జీవితాలు మొత్తం ఎవరిని బాగుపరుతాడండి. వాళ్ళ జీవిత కళను నువ్వు కూలగొట్టినట్టయితే వాళ్ళు అసలు ఏం చేయాలి, వాళ్ళు ఏం అనుకోవాలి, అసలు ఈ ప్రపంచంలో ఉన్నామని అనుకోవాలన్నా లేదు. నిజంగానే నీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, ఆ సోయి ఉంటే మొత్తం సర్వే చేసిన తర్వాత ఇగో ఇంతమంది ఇండ్లు పోతుంటే, ఇంతమంది హైదరాబాద్ చుట్టూన్నటువంటి ఈ ముఖ్యమంత్రికి మీ టీవీ ద్వారా చెప్తున్నా, గతంలో కూడా చెప్పిన నేను, మీరు గతంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టినారు, డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి, పంచడం చాతనైతలే ప్రభుత్వానికి. 1 ఇయర్ కాలం అవుతుంది, దగ్గర 9 నెలల దగ్గరికి వస్తున్నది నీ ప్రభుత్వం. సోయి తెచ్చుకోండి. ఫస్ట్ అప్పుడు పేద ప్రజలు ఎవరెవరైతే ఖాళీ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఐడెంటిఫై చేసిన తర్వాత కూలగొడితే అందరూ స్వాగతిస్తారండి. కానీ మీరు కేవలం మీ అవసరాల కోసము, కేవలం కొంతమందిని భయభ్రాంతులను చేయడం కోసము వాళ్ళను భయభ్రాంతులను చేసి పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గరనో, ఇంకొక కాలేజీల దగ్గరనో, ఇంకొకరి దగ్గరనో వాళ్ళ దగ్గర కేవలం డబ్బులు గుంజుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగము అనేటటువంటి విషయం ఇది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ డివేషన్ లేదు. మీరు కాంగ్రెస్ మిత్రులు సోదర, మీరు మీ ప్రభుత్వానికి చెప్పండి, మీ నాయకులకు చెప్పండి. రాష్ట్రం మొత్తంలో హైదరాబాదే కాదు, ముఖ్య ఏవైతే పట్టణాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్ని పట్టణాలలో గిట్ట సర్వే శివలాల్ గారికి ఒకసారి అడదాం. నందారెడ్డి గారు ఒకసారి శివలాల్ గారి వర్షన్ ఉందాం. శివలాల్ గారు, ఒకటి అంటే ముందు నుంచి కూడా సర్వే పూర్తిగా ఎంత ఉంది ఏంటి అనేది ఒక స్ట్రక్చర్తో వెళ్తే బాగుండేది, కొంచెం హోంవర్క్ చేస్తే బాగుండేది అనేది వినిపిస్తుంది. ఒకటి ముందుగా హైడ్రాకి సంబంధించినటువంటి చర్యలు స్వాగతిస్తూనే కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి సూచనలు అనుకుంటారా, విన్నపాలు అనుకుంటారా, లేకపోతే అభ్యర్థులు అనుకుంటారా, హెచ్చరికలు అనుకుంటారా? ఒకటేమంటే ఫస్ట్ రామ్మోహన్ గారికి ఒక మాట చెప్తాను. ఎందుకంటే గతంలో ప్రభుత్వము మొత్తానికి ఇన్ని సంవత్సరాల ఇన్ని ప్రభుత్వాలు ఏలిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బఫర్ జోన్లో కానీ, లేకపోతే ఎఫ్టీఎల్లో కానీ, లేకపోతే చెరువుల్లో కానీ, నాలాలల్లో కట్టిన ఇంత ఇబ్బందికరంగా ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. ఈ 10 సంవత్సరాలలో మొత్తానికి ఇప్పుడు ఈరోజు ఈ నల్ల చెరువుని మొత్తానికి పోవడానికి కారకులు ఈరోజు నేను అనుకుంటా బహుశా దీని పాపం అంతా మున్సిపల్ శాఖ మంత్రి గతంలో ఉండే కదా కేటీఆర్, ఆయనకు పోవాలి. ఎందుకంటే ఈరోజు ఎన్ని నాలాలు కానీ, లేకపోతే బఫర్ జోన్లు కానీ, ఎఫ్టీఎల్ కానీ ఏదైతే కబ్జా చేసిండో ఆ కబ్జా మొత్తంలో ఈరోజు కేటీఆర్ అస్తం ఉంది, కేటీఆర్ బినాములు ఉన్నారు అనేది స్పష్టం అవుతుంది. ఇటు మీడియా కూడా కూస్తుంది, ప్రెస్ కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక మాట
మన నందారెడ్డి గారు మాట్లాడిండ్రు. నందారెడ్డి గారికి ఆయన ఇచ్చిన సూచనలు ఏంటంటే మొత్తానికి ఒక హోంవర్క్ చేసేది ఉండే, లేకపోతే రెవెన్యూ శాఖ కానీ, ఇరిగేషన్ కానీ, లేకపోతే మీరు FTL కానీ, బార్డర్స్ కానీ పెట్టేది ఉందంటే మొత్తానికి ఏదైతే ఈ చెరువులు, కుంటాలు, నాలాలు ఎక్కడ ఉన్నాయో ప్రతి దగ్గర బార్డర్స్ ఉన్నాయి, దాని FTL మార్క్ ఉంది, లేకపోతే తర్వాత ఈ చెరువు ఇన్ని ఎకరాలు ఉంది, లేకపోతే దీని బార్డర్ ఈడ ఉంది అనేది మొత్తానికి చెప్పడం జరిగింది. ఏదైతే FTL అయిన తర్వాత కూడా 100 మీటర్ల వరకు కూడా మామూలుగా మట్టి రోడ్డు ఉండి ఆ తర్వాత ఏదైనా అవసరం అనుకునే దగ్గర రోడ్లు వచ్చినాయి. ఈరోజు ప్రభుత్వం దగ్గర మొత్తానికి హోంవర్క్ చేసింది, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడెక్కడ అయింది అని ఆలోచించిన తర్వాతనే ప్రజలు లేకపోతే ప్రజలతో భాగస్వామ్యాలు, ఆపోజిషన్ లీడర్లు, అనలిస్టులు వీళ్ళందరూ కూడా ఒక రకమైన సూచనలు అనుకోండి, అడ్వైజ్ అనుకోండి చేయడం జరిగింది. ఏమని మొత్తానికి ఏదైతే హైడ్రా చేస్తుంది మంచి పద్ధతే, దీన్ని ఇట్లనే కొనసాగించాలా. ఒకవేళ ఇది చేయకపోతే మటుకు రేపు రాబోయే కాలంలో ఏదైతే ముంపు ప్రాంతాలు అయినాయో, చిన్నపాటి వర్షం గడితే ఈరోజు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలబడుతున్నాయి అనేది ఆలోచన ఏదైతుందో అది చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ పని అది చేసుకోపోతుంది. ఈ బడాబాబులను ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ గారు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి చెప్పిండ్రు. ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ దానికి ఉంది. కానీ ఇక్కడ చాలా సూచనలు చేస్తారు. సో ఇవన్నీ ప్రభుత్వాన్ని తీసుకెళ్తారా? ఎందుకంటే సామాన్యులు నష్టపోకుండా హైడ్రా పని ఒక విధి విధానంతో వెళ్తే బాగుంటుంది అనే అభ్యర్థన అయితే ప్రధానంగా వినిపిస్తుంది. మొత్తానికి ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఆపోజిషన్ పార్టీస్కి కానీ లేకపోతే ఇంకెవరైనా ఉండే సూచన సలహాలు చేయమని చెప్పి అడగడం జరిగింది. మీరు సూచన సలహాలు ఇస్తే కూడా దాన్ని విని ఎంత మటుకు మొత్తానికి దీనికి ప్రభుత్వానికి అవసరం ఉంటుందో అది మేము పాటిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇంకోటి ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు నిజంగా కూడా నిరుపేదలు ఉన్నారు, బిలో పవర్టీ లైన్లు ఉన్నారు, అక్కడ ఇప్పుడు నిన్న జరిగిన దగ్గర కూడా అటువంటి వాళ్ళకు కూడా వేరే దగ్గర ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇంకోటి ఏంటంటే నందారెడ్డి గారు చాలా పర్ఫెక్ట్గా చెప్పిండ్రు, గతంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లోనే. కానీ నందారెడ్డి భాయ్ ఈరోజు ఆ డబుల్ బెడ్రూమ్లు ఏవి కూడా శిథిలావస్థలోకి వచ్చినాయి తప్ప ఏదో పనికొచ్చడానికి లేదు. ఎవరికైనా తాగుబోతుల గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తాగుబోతులను తయారు చేసింది కదా, వాళ్ళకి ఆ పత్తాలు ఆడేటోళ్ళకి అటువంటి వాళ్ళకి ఈరోజు రైతు వేదికలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి తప్ప పనికొచ్చేటి కావు. ఏమంటారు? నేనేమంటున్నా, గతంలో డబుల్ బెడ్రూమ్ అంటే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కదా, ఈ హైదరాబాద్ చుట్టూ ఆకాశ మార్గాలు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి కట్టినాయి, ఇప్పుడు కట్టినటువంటి ఒక కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇల్లు ఉన్నాయి. వాటి ఇవ్వడానికి మీకు ఎందుకు ఇబ్బంది అవుతున్నది? అరే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఒక రైట్స్ మీకు ఎవరు ఇచ్చారండి? చట్టాలను గౌరవించండి. ఇది ప్రజాధనము, దాన్ని స్వాగతించి ప్రజలకు పంచాల్సినటువంటి ఒక బాధ్యతారహితమైనటువంటి ఒక పోస్ట్ లో ఉన్నారు మీరు. ఈ రోజు నిజంగానే ప్రభుత్వం అధికారంలో ఉన్నది కదా, మరి సామాన్యులు కనీసం ఒక గంట బట్టలు, ముట్టపొలగల్లో ఇస్కూలు పేపర్లో లేక స్కూల్ కు సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్స్ అవి తీసుకొని లేక నిస్సహాయ స్థితులు నిస్సహాయులని చేస్తే పాపం దానికి పోతాడన్న ఈ ముఖ్యమంత్రి. నందారెడ్డి గారు గతంలో డబుల్ బెడ్రూమ్ నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంస్థ రామ్మోహన్ గారు చెప్పండి, అంటే మీరు నిర్మించిన నిర్మాణాలు నివాసయోగ్యం కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపించి ఇస్తే బాగున్నట్టు. కట్టిరు అయిపోయింది, వాటిని పంచాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు వీళ్ళకి ఉన్నది కదా, పంచండి. ఒకవేళ ఏదైనా తక్కువ ఉంటే మరమ్మతులు చేయండి అని ఇంకో రకంగా రూపకల్పన చేయండి. ఇంకా డివిజన్ ఎందుకండి దాంట్లో? రామ్మోహన్ గారు ఇందాక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, చెప్పండి. శివన్న చెప్తున్నాడు అన్నొక్క నిమిషమే, నందారెడ్డి ఒక్క నిమిషం. ఏం కోసం ప్రభుత్వం ఉన్నది? రైట్ రామ్మోహన్ గారు.